హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్లోకి లేక ముందు యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మీకు జీకే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే, మామూలుగా మనము వింటూ ఉంటాం గ్రూప్ 4 దేశాలు, గ్రూప్ 5 దేశాలు, గ్రూప్ 7 దేశాలు, గ్రూప్ 15 దేశాలు, గ్రూప్ 20 దేశాలు, అంటే G20, G7 అలా మీటింగ్స్ వాటి గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ టాపిక్లో అసలు ఈ దేశాలు ఏంటి, అవి ఎప్పుడు ఏర్పడ్డాయి, అదేవిధంగా వాటిల్లో ఇండియాకి సభ్యత్వం ఉందా లేదా, అదేవిధంగా వాటి యొక్క ఎయిమ్ ఏంటి, ఎందుకు అవి ఏర్పడ్డాయి అనే కాన్సెప్ట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్దాం. సో నేను ఒక ఆర్డర్లో మీకు చెప్తాను. సో మనం ఏది కూడా నంబర్ వైజ్ చెప్పుకుంటాం కదా, అలా G4, G5, G7, G15, G20, G24, G77 ఇలా దేశాల గురించి తెలియజేస్తాను. సో మీరు అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ G4 దేశాల గురించి తెలుసుకుందాం. దీనిలో ఇండియాకి సభ్యత్వం ఉందా అంటే ఉంది. ఎప్పుడు ఏర్పడింది G4 అంటే 2005 సంవత్సరంలో ఏర్పడింది. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, UN ఐక్యరాజ్య సమితి అంటాం కదా, ఈ ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి అనే ఒక విభాగం ఉంది. ఈ భద్రతా మండలి విభాగంలో శాశ్వత సభ్యత్వం పొందడం కోసం G4 దేశాలన్నీ కలిసి ఒక గ్రూప్కి ఏర్పడ్డాయి. ఈ G4 దేశాలు ఏవేవి అంటే, బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్. బిగ్ జే గుర్తుపెట్టుకోండి, బిగ్ జే. సో బిగ్ కంట్రీస్ ఇవన్నీ చూడాలంటే ఇండియా ఒక బిగ్ కంట్రీ, జపాన్ ఆర్థికంగా ఒక బిగ్ కంట్రీ. సో ఈ బిగ్ జే ఇవన్నీ జాయింట్గా వెళ్ళాయి దీంట్లోకి G4లో చేరడానికి, G4గా కలిసి ఎక్కడికి వెళ్ళడానికి, UNO భద్రతా మండలిలో చేరడానికి. యాక్చువల్లీ UNO భద్రతా మండలిలో కేవలం 5 దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. అవేంటంటే అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. బాగా గుర్తుపెట్టుకోవాలి, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. సో శాశ్వతంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ABC అనేటివి వరుసగా ఉంటాయి, శాశ్వతంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ABC అనేటివి శాశ్వతంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, A ఫర్ అమెరికా, B ఫర్ బ్రిటన్, C ఫర్ చైనా. సో ఆ 3 ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్ అంటే FR అని రాస్తాం కదా మనం, ఫ్రెండ్ అంటే FRI అంటే ఫ్రెండ్ అని రాస్తాం కదా, F అంటే ఫ్రాన్స్, R అంటే రష్యా. వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో UNOలో శాశ్వత సభ్య దేశాలు ఏవి, ABC అనేటి వరుసగా శాశ్వతంగా ఒకే లైన్లో ఉంటాయి. A అంటే అమెరికా, B అంటే బ్రిటన్, C అంటే చైనా. సో ABC అనేటి ఫ్రెండ్స్ కాబట్టి F ఫర్ ఫ్రాన్స్, R ఫర్ రష్యా. సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఈ UNO భద్రతా మండలిలో ఈ 5 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. వాటితో పాటు మాకు సభ్యత్వం కల్పించండి, శాశ్వత సభ్యత్వం కల్పించండి అని బిగ్ కంట్రీస్ అన్ని జాయింట్గా వెళ్ళాయి. బిగ్ కంట్రీస్ అంటే B ఫర్ బ్రెజిల్, I ఫర్ ఇండియా, G ఫర్ జర్మనీ, J ఫర్ జపాన్. సో ఈ కంట్రీస్ అన్ని వెళ్ళాయి 2005లో. సో ఇండియా కూడా దీంట్లో జాయిన్ అయింది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ UNO భద్రతా మండలి అంటే ఏంటో మీకు తెలుసా? UNO భద్రతా మండలి అంటే ప్రపంచ దేశాలలో UNOలో సభ్యత్వం కలిగినటువంటి దేశాలన్నింటిలో కూడా భద్రతా మండలి అనే ఒక విభాగం ఉంటుంది. వాళ్ళ యొక్క సైనిక షేర్ కానీ, ఆయుధ సంపత్తి విషయంలో కానీ, యుద్ధ సమయంలో కానీ అవి వేటికి అవే సాటి అనమాట. సో ఒక దేశం పైన దాడి చేసిన మిగతా దేశాలన్నీ కూడా అటాక్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, భద్రతా మండలిలో సభ్యత్వం కలిగినటువంటి అమెరికా పైన ఏ దేశమైనా దాడి చేస్తే రిమైనింగ్ 4 కంట్రీస్ వెళ్ళి దాన్ని అపోజ్ చేస్తాయి. సో ఇది ఎక్కడ. సో అంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే వీటిపైన దాడి చేయడానికి ఏ దేశం కూడా సాహసం చేయలేదు అని అర్థం. సో అటువంటి శాశ్వత సభ్యత్వం కోసం గ్రూప్ 4 దేశాలు కలిసి UNO భద్రతా మండలిలో సభ్యత్వం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నెక్స్ట్ G5 గ్రూప్ 5 దేశాలు. ఇవి 2007లో ఏర్పడ్డాయి. ఇందులో కూడా ఇండియాకి సభ్యత్వం ఉంది. సో గ్రూప్ 5 దేశాలు అనేటివి G8లో సభ్యత్వం కోసం ఏర్పాటు చేయడం కోసం ఏర్పడ్డాయి.
సో ఇవి ఏంటి అనేది గ్రూప్ 7 లేదా గ్రూప్ 8 గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. G7లో ఇండియాకి సభ్యత్వం లేదు. 1973లో ఏం జరిగిందంటే జపాన్, USA, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. 1973 అంటే గుర్తు చేసుకోండి ఒకసారి. సో మన ఇండియా పూర్గా నుంచి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఎదుగుతున్న సమయం అది. సో ఆ సమయంలో దాదాపుగా 1973లో అభివృద్ధి చెందిన దేశాలు ఏవి? జపాన్, USA, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ కలిసి అభివృద్ధి చెందిన దేశాలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. అదే G7 దేశాలు. సో 1973లో ఇవి ఏర్పడ్డాయి. సో ఏర్పడి అవి ఒకదానికొకటి వాణిజ్యము, అభివృద్ధికి, ఆర్థిక ప్రయోజనాలు ఇవన్నీ కల్పించుకుంటున్నాయి. సో అలాంటి G7 దేశాలలో ఇంకొక దేశం రష్యా కలిసింది. సో అప్పుడు G8 అయింది అది. సో ఈ G8లో సభ్యత్వం కోసం G5 దేశాలు అనేవి ఏర్పడ్డాయి. అవి ఏంటంటే బ్రెజిల్, మెక్సికో, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో మేము కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాము. సో మమ్మల్ని కూడా మీరు కలుపుకోండి అంది. సో ఇండియా G5 దేశంలో G7లో మాకు సభ్యత్వం కావాలని పాటుపడుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ G7 అనేది G8గా మారింది రష్యా చేరడం వల్ల. కానీ 2010లో ఏమైందంటే రష్యాని తొలగించాయి. ఎందుకంటే రష్యాతో మిగిలిన దేశాలు సరైనటువంటి వాణిజ్య ఒప్పందం కానీ రిమైనింగ్ రష్యా చేసేటువంటి ఆక్రమణలు కానీ వీటన్నిటిని తూర్పు యూరప్ ప్రాంతాన్ని ఆక్రమించడం కానీ ఇవన్నిటిని జీర్ణించుకోలేని మిగిలిన దేశాలు రష్యాని 2010 నుంచి దూరం పెట్టాయి. సో ఇప్పుడు అది G7 దేశాలుగానే ఉంది. సో ఈ G7లో సభ్యత్వం కోసం పోరాడే దేశాలు G5. పోరాటం అంటే ఏం లేదు, ప్రయత్నం చేస్తాయి. మేమంతా గ్రూప్గా ఉంటాం. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? G7 గ్రూప్ 7 అనమాట. గ్రూప్ 7 ఓకేనా, రైట్. జ్యూస్ GF గర్ల్ ఫ్రెండ్కి జ్యూస్ ఇచ్చాడు ఒకడు. సో అది గుర్తుపెట్టుకోండి. జ్యూస్ GF. J ఫర్ జపాన్, U ఫర్ USA, I ఫర్ ఇటలీ, C ఫర్ కెనడా, E ఫర్ ఇంగ్లాండ్, GF అంటే జర్మనీ, ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ దీంట్లో చేరడానికి G5 ఏర్పడిందని చెప్పాను కదా. సో అవేంటంటే BMICS, బిమిక్స్, ఏదైనా జిమిక్స్, ఏదైనా గిమిక్స్ అది అంటాం కదా మనం. ఏదైనా జిమిక్స్ చేసైనా నువ్వు పాస్ అయిపోరా అంటాం కదా. అలా ఏదైనా బిమిక్స్ చేసైనా సరే G8లో సభ్యత్వం కావాలని కోరుకునే దేశాల్లో G5 దేశాలు. సో అవేంటంటే బ్రెజిల్, మెక్సికో, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ G15. 1989లో ఏర్పడింది. ఇండియాలో దీంట్లో సభ్యత్వం కలిగి ఉంది. ప్రస్తుతం 17 సభ్య దేశాలు ఉన్నాయి. సో 17 సభ్య దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసి G15గా ఏర్పడ్డాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కలిసి ఏర్పడింది G7. యాక్చువల్గా అది G8. రష్యా తొలగించడం వల్ల G7 అయింది. సో ఆ G8లో సభ్యత్వం కావాలని పోరాడి G5. UNO భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పోరాటం చేసి G4. నెక్స్ట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసినవి G15. నెక్స్ట్ G20. ఇది మనము తరచుగా వింటూ ఉన్నాం. దీని గురించి బాగా స్టడీ చేయాలి. సో G20లో కూడా ఇండియా సభ్యత్వం కలిగి ఉంది. 1999లో ఎస్టాబ్లిష్ అయింది ఇది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి G8 దేశాలు, అదేవిధంగా G5 దేశాలు. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ అంటే యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి కొన్ని యూనియన్స్ కంట్రీస్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, టర్కీ, సౌదీ అరేబియా ఇవన్నీ కలిసి G20 దేశాలుగా ఏర్పడ్డాయి. సో ఇండియా ఇందులో కూడా ఉంది. ఇండియా G5లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనము G20లో ఉన్నట్టే. సో విస్తృతమైన బలమైన ఆర్థిక అంశాలపై చర్చ కోసం, విస్తృతమైన మరియు బలమైన ఆర్థిక అంశాలపై చర్చించడం కోసం ఇది ఏర్పడింది G20 అనేది. సో ఆర్థిక అంశాలు మీరు కనుక గమనించినట్లయితే ఒకసారి G4 తప్ప మిగతా అన్ని కూడా ఆర్థిక అంశాల కోసం లేదా అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి గ్రూప్స్. కేవలం G4 మాత్రమే భద్రతా మండలిలో సభ్యత్వం కోసం ఏర్పడింది. సో సింపుల్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ G24లో కూడా ఇండియా సభ్యత్వం కలిగి ఉంది. 1971లో ఏర్పడింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రాంత దేశాలన్నీ కూడా
G24లో ఉన్నాయి. ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు, లాటిన్ అమెరికా ప్రాంత దేశాలన్నీ కూడా G24లో ఉన్నాయి. సో ఇండియా కూడా ఇందులో సభ్యత్వంగా ఉంది. ఆర్థిక ప్రయోజనాల కోసం ఏర్పడింది. ఆర్థిక ప్రయోజనాల కోసం. నెక్స్ట్ G77 అనేది 1964లో ఏర్పడింది. ఇండియా కూడా ఇందులో సభ్యత్వం ఉంది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలపై ఏర్పాటు ఇది. ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఆంక్షలపై ఏర్పడింది. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి కొన్ని దేశాలు ఆంక్షలు సబ్మిట్ చేయడం ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వాణిజ్య ప్రయోజనాల కోసం ఏర్పాటైంది ఇది. ఏంటంటే ఆంక్షలు అంటే ఇప్పుడు కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. కొన్ని దేశాలు అభివృద్ధిలో 50% ఉన్నాయి. కొన్ని దేశాలు 90% అభివృద్ధి చెందేసినాయి. 100% కూడా అభివృద్ధి చెందినాయి. సో వాళ్ళేమో బాగా ఫ్యాక్టరీస్ కట్టి బాగా పొల్యూషన్ క్రియేట్ చేసినారు. సో ఇప్పుడు మేము పొల్యూషన్ తగ్గించాలనుకున్నాం, కాబట్టి మిగతా దేశాలన్నీ కూడా పొల్యూషన్ ఇమీడియట్లీ ఆపేయండి, సో మీరు కంపెనీస్ కట్టద్దండి అని అంటే ఏమవుతుంది? అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, అదేవిధంగా అభివృద్ధి చెందబోతున్న దేశాలు, ఇవన్నీ కూడా వాటి కంపెనీస్ని ఆపేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళేమో ధనవంతులుగా ఉండిపోతారు, ఇవన్నీ పేదరికంలోనే మగ్గిపోతాయి. సో దానికోసమే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలపైన ఆంక్షలు పెట్టినటువంటి ఐక్యరాజ్య సమితి కట్టడి చేయడం కోసం G77 దేశాలు ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇందులో కూడా ఇండియా సభ్యత్వం ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో G7 లేదా G8 వీటిలో తప్ప ఇండియా ప్రతి గ్రూప్లోనూ సభ్యత కలిగి ఉంది. G20 అనేది ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే విస్తృతమైన బలమైన ఆర్థిక అంశాలపై చర్చ కోసం ఏర్పడింది G20. కాబట్టి దాంట్లో G8, G5, G11 యూనియన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఈరోజు టాపిక్. సో టాపిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మీరు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో @KKC4U అని టైప్ చేసిన మన యూట్యూబ్ ఛానల్ కనబడుతుంది. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.